టీటీడీ బోర్డు సభ్యుని తీరు బాధ్యత రాహిత్యమని టీటీడీ బోర్డు సభ్యులు దైవాంశ సంభూతులు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని టీటీడీ ఉద్యోగస్తుల స్థానికుల సహనాన్ని చేతకనతనంగా చూడకండని మేము కూడా మీలాగా విచక్షణ కోల్పోతే మీరు మీ గమ్యస్థానాలకు కూడా చేరుకోలేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని టీటీడీ ఉద్యోగస్తుల భద్రతకు భరోసా కల్పించాల్సిన బాధ్యత టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరిపై అని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. మీ ప్రతాపం టీటీడీ ఉద్యోగస్తుల మీద చూపిస్తే చూస్తూ ఊరుకో ఉండరు. ఈరోజు అదే టీటీడీ ఉద్యోగస్తులు స్థానికులు సహనం కోల్పోతే మీరు గమ్యస్థానాలకు కూడా చేరుకోలేరు అన్న విషయాన్ని మనసులో పెట్టుకొని టీటీడీ సభ్యులుగా సేవకులుగా మాత్రమే పని చెయ్యండి అని చెప్పి ఈరోజు ఎవరైతే సభ్య సమాజం శ్రీవారి భక్తులు ఆవేదన చెందుతున్నారో కారకులైనటువంటి ఆ నరేష్ అనే బోర్డు సభ్యుడు ఆ ఉద్యోగస్తునికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. టీటీడీ ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, చైర్మన్ గారు ఆయనకి సంజాయిషి నోటీసు ఇచ్చి వెంటనే బహిరంగంగా అందరి సమక్షంలో ఆ ఉద్యోగస్తునికి క్షమాపణ చెప్పాలని చెప్పని, టీటీడీ ఉద్యోగస్తులకు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పని ఇలా వచ్చిన బోర్డు సభ్యులు ప్రజాప్రతినిధులు టీటీడీ ఉద్యోగస్తుల మీద పెత్తనం చెలాయించి దబాయించి దౌర్జన్యాలకు దిగితే ఇది మంచి పద్ధతి కాదు. టీటీడీ సంస్కృతిలో ఇది ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదని చెప్పని నేను శ్రీవారి భక్తుడిగా స్థానికుడిగా ఉద్యోగస్తుల తరపున హెచ్చరిస్తున్నాను, డిమాండ్ చేస్తున్నానండి.